దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మనుషులను గమనిస్తే మన తోటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని, మన ఇంట్లో వారిని మనం గమనించినట్లయితే చాలా టాలెంట్స్ ఉంటాయి, చాలా కష్టపడే గుణం ఉంటుంది, మంచి స్వభావం కూడా ఉంటుంది. కానీ వివేకం అనేది కొంతమందికి ఉండదండి. ఎప్పుడు ఏ పని చేయాలో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏది ఎంతవరకు గ్రహించుకోవాలో, ఏది ఎంతవరకు తీసుకోవాలో, ఈ వివేక జ్ఞానం అనేది కొంతమంది వ్యక్తుల్లో కొరవడటం వలన కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లుగా మనం గ్రహించగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము వివేకులమై ఉండాలి. యేసుక్రీస్తు వారిని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, యేసు ప్రభు వారి యొక్క బోధలు అనుసరించి నడుచుకునేటటువంటి మనము వివేకం కలిగి ప్రవర్తించి అవివేకంగా ప్రవర్తించే వారిని సహించుకోవాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుడు చెప్తున్నాడండి కొరింథీ సంఘానికి, ఓ కొరింథీలారా, మీరు వివేకం కలిగినటువంటి వారు, మీరు వివేకం కలిగినటువంటి వారు, మీరు వివేకం కలిగి, జ్ఞానము కలిగి, నెమ్మది కలిగి, తోటి వ్యక్తులను, అవివేకులుగా ఉన్నటువంటి వారిని మీరు సహించుకుంటున్నారు, ఓర్చుకుంటున్నారు అని వారి గురించి ఒక మంచి మాట చెప్తున్నట్లు మనము గ్రహించగలం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన కుటుంబాల్లో కూడా వివేకం లేని వారు కొంతమంది ఉంటారండి. అవివేకంగా, అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. తొందరపాటు, ఉద్రేకంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనము ఒక విషయాన్ని వారికి చెప్పినప్పుడు దాంట్లో వారు నెగటివ్నే ఆలోచించుకుంటూ అవివేకంగా మాట్లాడుతూ అవివేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియమైన ప్రజలారా, అది మన కుటుంబాల్లోనే జరుగుతుందండి. దయచేసి గమనించండి. వివేకులైనటువంటి మనము, వివేకులైనటువంటి మీరు వారిని సహించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. వాళ్ళు ఏదో తెలియక తొందరపడుతున్నారులే, వివేక జ్ఞానం లేదులే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వారు అలా ప్రవర్తిస్తున్నారని మనము సహించుకోగలిగినట్లయితే సమస్యలు లేకుండా సాఫీగా ఈ జీవితము సాగిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అట్లా కాకుండా ఆ అజ్ఞానము, అవివేకంగా ఉన్నటువంటి వారు ఒక మాట అనటం వలన మనం ఇంకో మాట అని అది గొడవకు దారితీసి భయంకరమైన పరిస్థితుల్లో వేరైపోయే సందర్భాలు కూడా వస్తాయండి. అలాంటి వాటికి మనము తావు ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అవివేకంగా మాట్లాడే వారి యొక్క అవివేకపు మాటలను వివేకమైనటువంటి మనము గ్రహించి సహించుకోగలిగినప్పుడు ఆ సమస్య అంతటితో సొల్యూట్ అయిపోతుందండి. వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, వీరికి వివేక జ్ఞానాన్ని దయచేయండి. ప్రతిదీ అపార్థం చేసుకుంటున్నారు, తొందరపాటు ఉంటుంది. ప్రభువా, వీరికి సహాయం చేయండి. ప్రభువా, వివేకంతో ఈ బిడ్డలను నింపండి నాయనా. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏ విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలో, ఏది ఎంతవరకు నడుచుకోవాలో తగిన జ్ఞానము చేత ఈ బిడ్డలను నింపండి అయ్యా అని మనం వారి కొరకు ప్రార్థన చేయాలండి. అంతేగాని వారేదో ఒక మాట అన్నారని తొందరపడి మనం మనసులో పెట్టుకొని మన జీవితాన్ని కష్టపెట్టుకొని అలాగూ మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. అవివేకంగా మాట్లాడే వారిని సహించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకానొక దశ వచ్చినప్పుడు వారే వివేకులుగా మార్చబడతారు. మనమందరము సంతోషంతో వివేకులమై ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాము, పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.